నమస్తే. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం కళలు. ప్రపంచంలో అద్భుతమైన విషయం ఈ కళ. ప్రపంచాన్ని అందంగా చూపించేది ఈ కళ. ప్రతి మనిషి తన జీవితంలో ఒక అద్భుత అనుభవం ఈ కళ. చిన్నప్పుడు పిల్లవాడికి సైకిల్ కావాలనేది కళ. కొంత వయసు వచ్చాక బైక్ నడపాలనేది కళ. మరి కొంత వయసు వచ్చాక కారు కొనుక్కోవాలనేది కళ. తల్లిదండ్రులకు మాత్రం తమ కొడుకు బాగా చదివి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలనేది కళ. తమ కూతురు మాత్రం బాగా చదివి మంచి సంబంధం వస్తే అల్లుడు మంచివాడైతే పెళ్లి చేయాలనేది కళ. కానీ పిల్లల యొక్క కళల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకో ఆ పిల్లలు కూడా అంతే. వాళ్ళ తల్లిదండ్రులలాగే వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి, మంచి పెళ్లి చేయాలి. ఇకపోతే యువత కళలకు అంతే లేదు. అందమైన జీవిత భాగస్వామ్యం కావాలి, పెద్ద ఇల్లు కావాలి, అబ్బో చాలా. ఇవన్నీ అయ్యేసరికి వయసు అంతా అయిపోయి ఒక మూలను కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అలా వయసు మళ్ళిన ఒక ఆంగ్ల కవి ఇలా అన్నాడు, లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్. నిజమేనేమో, జీవితం అంటే ఒక అందమైన కళ ఏమో. అందుకే మనం ఎప్పుడు నిత్యం కళల యందు జీవిస్తూ ఉంటాం. అసలు కళలంటే ఏమిటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం కళలు ఎందుకు కంటున్నామో ఎప్పుడైనా ఊహించారా? ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు, నిద్రపోతే కనేది కళ కాదు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేది కళ అని. అలాంటి కళలు ఈ కాలంలో ఎంతమందికి ఉన్నాయి? అసలు మనం కనే కళలు మన భవిష్యత్తుకి మార్గం ఎంతవరకు అవుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? నాకు అనిపిస్తుంది, కళ అంటే నిన్ను ప్రశాంతంగా నిద్రపోయేలాగా ఉంచేది, నీకు జీవితంలో తోడుగా ఉండేది, నీవంటే ఎవరింటో ప్రపంచానికి చూపేది, నీ గురించి ప్రపంచానికి తెలియజేసేది నిజమైన కళ అని. జీవితానికి గమ్యం చూపేదే కళ కావాలి, కానీ జీవితాన్ని ఒకచోట ఆపేసేది కాకూడదు. ఏమంటారు మీరు? ఒకసారి ఆలోచించండి. మీ ప్రపంచంలో మా స్వరం. ఫ్రమ్ సావీ వాయిసెస్ బై రఘురామ్.